అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామం మాకి గుడేకల్ గ్రామంలో 5 ఎకరాల పొలం ఉంది. ఈ కాలువ కొట్టిన చాలా మంది రైతులు ఉన్నారు. ఈ కాలువ బంద్ చేస్తామంటున్నారు సార్. ఈ కాలువ బంద్ చేస్తే మేము బతకడానికి జీవనాధారం మాకు లేదు. కాబట్టి ఈ 4 నెలలు మాకు కాలువ వదిలితే మేము ఎలాగైనా బతుకుతాము. కానీ ఇప్పటికే చాలా నష్టపోయినాం. వర్షం నుంచి సగం నష్టపోయినాం. మరి ఇప్పుడు కాలువ బంద్ అయితే ఇంకా నష్టపోతున్నాం. కానీ ఈ కాలువ వదిలితే ఎట్లన్నా కానీ మా జీవనాధారం మేము బతుకుతాము. దయవుంచి అధికారులకు చెప్పినారు సార్, పేపర్లకు ఇచ్చినారు. పైనుంచి పంటలు వేసుకోవద్దండి అని అంటున్నారు. మరి ఈ పంటలు వేసుకోకుంటే మాకు తినడానికి జీవనాధారం ఎట్లా సార్? ఘోరంగా అయిపోతుంది సార్. ఏమేమి చాలా బ్రతకడానికి ఇబ్బంది అయిపోతుంది. కాకపోతే తాకి గొర్రెలకి ఇబ్బంది అవుతుంది, పశువులకి అన్నిటికి ఇబ్బంది అయిపోతుంది సార్. మొత్తం ఈ కాలువ చుట్టూ కాలువ పక్కనంతా మొక్కజొన్నలు, వరి, మిరప, బుడ్డలు ఇవన్నీ వేసినారు సార్. ఇవన్నీ నష్టపోతున్నాయి 4 నెలలు. ఈ 4 నెలలు వదిలితే అంత బతికిపోతాము. తర్వాత వాళ్ళ పైన వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మాకు కాలువ బంద్ చేసి వర్క్ చేసుకోవాలంటారు. ఇప్పుడు వాళ్ళు బంద్ చేస్తే రైతులు నష్టపోతున్నారు, వాళ్ళ పని చూసుకుంటే మేము నష్టపోతున్నాం సార్. కానీ ఈ 4 నెలలు ఎట్లా దయించి వదిలితే తర్వాత వాళ్ళ పైన వాళ్ళు చేసుకున్నాం సార్. సార్ ఇక్కడ గుడికెళ్ళ నుంచి గుడికెళ్ళు, చిరాలదొడ్డి, నాలాపురము, కడిమెట్ల, గంజిల్ల, గ్వానిగండ్ల ఇట్లా కిందికి దెండుకున్నా సార్. వేలు ఉంటుంది సార్. 1000 ఎకరాలు ఉంటాయి. 100 కాదు, 1000 ఎకరాలు ఉంటాయి. 1000 మంది బతారు సార్ దీని నుంచి. మాకు ఎట్లా కానీ ఈ 4 నెలలు ఖచ్చితంగా ఈ కాలం వదలాలి సార్. ఈ కాలం వదిలితే మా బతకనీకి అవకాశం ఉంటుంది సార్. ఇప్పటికే చాలా భారీ నష్టం అయిపోతున్నాం సార్. ఇప్పుడు వర్షాలు పడి నష్టపోయినావు కొన్ని పంటలు. దానికి మాకు నష్టపరిహారం అయితే ఏంది ఇంతవరకు రూపాయి అందలే. మరి ఇప్పుడు దాని నుంచి అంటే 2 ఎఫెక్ట్ కొట్టి మేము చాలా భారీ నష్టపోతున్నాం సార్. వదిలేతట్ట అధికారులకు మేము కోరుకుంటున్నాం. మండలం గుడికెల గ్రామంలో కాపరాసన నేను నివాసమై ఉంటున్నా, వ్యవసాయం చేసుకొని పోతున్నాను సార్. నాకు కాలువ జీవనాధారం ఉంది. ఇది తప్పితే నాకు వేరేది ఏం లేదు సార్. నీళ్లు ఎక్కడ తిరిగి పారాలని కోరుకుంటున్నాను సార్. ఇంకోటి మాకు ఎక్కువ వర్షాలు వచ్చి ఎక్కువ నష్టపోయినాం సార్. భారీ నష్టపోయినాం. నష్టం అంటే అంతే కాదు, అదొక నష్టము. ఇక్కడ ఈ కాలు పోతే మరి ఇప్పుడు ఇదొక నష్టము. 2 నష్టాలు మాకు భరించడానికి చేత కాదు సార్. ఏం చేసి దయించి మా పైన కలెక్టర్ అయితేనేమి, ఇక్కడున్న ఎమ్మెల్యే అయితేనేమి, ఇక్కడున్న అధికారులు అయితేనేమి, ఎవరైనా మా పైన దయించి నీళ్లు పారాలని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి అధికంగా ఇక్కడ జీవన అయితేనేమి, మేకలు అయితేనేమి, ఏదైతేనేమి ఇవి తప్ప నీళ్లు ఇవి బంద్ చేస్తే మాత్రం భారీ నీళ్లు తాగడానికి ఇబ్బందిగా ఉంది. ప్రజలు భారీ నష్టం. వరి, మొక్కజొన్న, పత్తులు అన్నీ వేసుకున్నారు, మిరపలు వేసుకున్నారు. ఈ నీళ్లు కానీ ఇప్పుడు ఏ క్షణంలో బంద్ అయితే భారీ నష్టపోతున్నాం సార్. ఇక్కడ మన గుడేకల్, నాలాపురం, చిరాలదొడ్డి, కడిమెట్ల, గ్వానిగండ్ల అంటే పోతే చాలా గ్రామాలు ఉంటాయి సార్. చాలా గ్రామాలు ఉంటారు. చాలా మంది నష్టపోతారు. 1000 మంది రైతులు నష్టపోతారు సార్. దీని నుండి ఈ కేసీ కెనాల్ నుండి మాకు ఎక్కడ తిరిగి వాటర్ ఉంటేనే మాకు జీవనాధారం, లేకుంటే ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వం ముందే చెప్పింది మీరు పంటలు వేసుకోవద్దండి, మేము పనులు చేస్తున్నాం కేసీ కెనాల్ చెప్పినారు సార్. ఆ విషయం అయితే చెప్పినారు, మేము కాదనలేదు. కానీ మాకు అధికంగా వర్షాలు వచ్చేదాన్ని బట్టి మాకు ఇప్పుడు వర్షం నుండి ఇప్పటికి 3 నెలలు నష్టం అయితే భారీ నష్టపోయినాము. అక్కడ అధికారులు స్పందించి మాకు నష్టం అది ఎలాంటి నష్టపరంగా రాలే. అది ఇంత నష్టము. ఇక్కడ ఇది మరి ఇప్పుడు కేసీ కెనాల్ ఇప్పుడు పోతే ఇప్పుడు మాకు అంతా నోటుకు వచ్చింది. ఇప్పుడు అంతా అది పోతే మాత్రం మరి అదో నష్టం ఇదో నష్టం మా చేత కాదు సార్ భరించుకోవడానికి. ఎలాంటి దయ ఉంచి మాకి కేసీ కెనాల్ ఒక 3 నెలలు పారేటట్టుగా మాకు ఉండాలి సార్. అన్నారు కదా కాలువ మాకు పైర్లు అంతా నష్టమైపోతున్నాము. ఇప్పుడు మాకు బంద్ అవుతుందండి. మేము ఇప్పుడు అవి లేకుంటే ఆడ బతుకుతాం. మేము నీళ్ళు తాగనీకి, జీవాలకి, పశువులకి డిసెంబర్లోనే ఇప్పుడు బంద్. అప్పుడు ఏంటంటే అప్పుడు ఏం బంద్ చేసుకుని కావాల్సి ఉంటే అప్పుడు ఏం పైర్లు ఉండవు. క్లీన్ చేయాలంటే పెట్టుకునండి. చెరువు కూడా భూమిపోయినది. అప్పుడైతే పని చేసుకునవచ్చు. ఇప్పుడు పైర్లను పని చేసే నష్టపోతారు జనాలు. ఈ గుడికలు ప్రజలు అంతా కర్నూలు జిల్లా మండలము అన్నిగా
ఆదివేలు మండలం ఇదంతా పాత నష్టమైపోతారు రైతులు. ఇప్పుడు సర్దుకున్నాలంటే ఏడైతే సార్ ఇప్పుడు పంట ఎండిపోతాయి కదా మాకే, పంట ఎండి వేసుకున్నాం కదా ఇప్పుడు సర్దుకుని ఆడతా. ఇప్పుడు అప్పులు కట్టుకునికే బిర్రు అయిపోయేది. ఇంకా మందులు తాగే వాళ్ళు మందులు తాగుతారు. ఇక బాకీలు ఉండవు కదా. ఇప్పుడు మన వాన వచ్చి అంత నష్టమైపోయారు. పత్తులు రైతులు లేవు, ధరలు లేవు. అప్పుడు చేయాలి మన రైతులు. పంటలే వేయొద్దంటే మీకు నీళ్లు ఆఫ్ చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ఉన్నతాధికారులు చెప్పారు కదా, అది చెప్పలేదా? వరిమల్లో బుడ్లు ఎత్తుకున్నామా, మరి ఇప్పుడు ఎత్తుకున్నాము కదా. ఇంకా అవి మరి నష్టపోతాం కదా. ఇప్పుడు ఆఫ్ చేసా మరి ఇప్పుడు శేషకంజం లేకుండా బతకలేము. పైర్లు పంటలు వేసుకున్నాము, ఇప్పటికే అప్పుల పాలు అయిపోయామా. మీ చేసేసి మొక్కుతాము, మాకు నెలలు కావాలా ఎట్లా చేసేసి చేయడానికి సార్. 3 నెలలు ఎడమని సార్. ఇంకా 3 నెలలు ఇస్తే ఇంకా అప్పుడు తర్వాత ఏమని చేసుకుందరు. మా పంటలు అయిపోతే 3 నెలల వరకు ఇది చేసేసి నాశనం అయిపోయామా. ఇప్పుడు ఈ పంటను తింటాము, వేసుకున్నాం కదా. తలకాయరిస్తే మాకే మధ్యన పసిపిల్ల తలకాయరిసినట్టు పైర్లు మనం పెట్టిన పెట్టుబడికి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.